బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే. సో మీరు న్యాచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మనం చూస్తున్నాం కరోనా తర్వాత నుంచి హెల్త్ కాన్షియస్ చాలా మందికి పెరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ని మనం చూస్తే ఏదైనా కూడా చాలా హైబ్రిడ్, చాలా ఆర్టిఫిషియల్గా, లైక్ మనం అందరం అంత న్యాచురల్గా ఒకప్పటి ఫుడ్ మనం తింటే ఎంత స్ట్రెంగ్త్ ఉండేదో, ఇప్పుడు ఆ ఫుడ్ మనం తీసుకున్నా కూడా ఇప్పుడున్న ఫుడ్లో మనం అంత ప్రోటీన్ కావచ్చు, ఆ క్వాలిటీ అనేది మనం మిస్ అయ్యాం. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మళ్ళీ మనమైతే చాలామంది కూడా టెర్రస్ గార్డెనింగ్ అని ఇలా రకరకాలుగా ఇంట్లోనే పండించుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అసలు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల అంటే ట్రైనింగ్కి ఎవరైనా అటెండ్ అవుతే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటండి? చాలా మంచి విషయం అమ్మా. ఏంటంటే ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పండిస్తున్న కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, రకరకాల ఆహారపుకు సంబంధించిన ప్రతి ఒక్క పంట కూడా ఏంటంటే ఆ నేలతో పాటు విత్తనం కూడా హైబ్రిడ్ అయిపోయింది. అంటే ఒక మనిషికి ఒక షుగర్ వచ్చిన పేషెంట్కు ప్రతిరోజు ఒక టాబ్లెట్ లేదంటే ఇన్సులిన్ ఇంజెక్షను లేదంటే ఇంకేదైనా డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ తోటి ప్రతిరోజు ఆ టైం ప్రకారంగా తీసుకుంటేనే ఆ మనిషి స్టేబుల్గా నిలబడుతున్నాడు. అలానే ఈ విత్తనాలతో పండించిన వాటిని కూడా వీటికి సంబంధించిన ఫర్టిలైజర్లు చాలా హెవీ ఫైజన్తో కూడుకున్న కెమికల్తో పాటు వాటిని స్ప్రే చేస్తూ కింద మందులు ఇస్తూ పండిస్తే మాత్రమే ఆ మొక్క నిలబడగలుగుతుంది. ఆ మొక్కను ఎలాంటి మందులు లేకుండా ఒక సారవంతమైన భూమిలో పెట్టి పండిస్తే కనీసం ఒక పూత కాత కూడా రాదండి. అంటే అలాంటి ఆ నేలతో పాటు విత్తనం కూడా అలా మారిపోయింది. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక 60 ఇయర్స్ 60 సంవత్సరాల క్రితం ఉన్న మనుషుల్లో ఎవ్వరికి కూడా దాదాపు 99% ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుల్లో ఎవరికి షుగర్ లేదు, బీపీ లేదు. హార్ట్ అటాక్ అనే పదాన్ని అసలు వాళ్ళు వినడం కూడా లేదు, చాలా తక్కువగా వినేవి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాన్సర్ అంటే సింపుల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్. అంటే ఒకప్పుడు షుగర్ వచ్చిందా అనే లాగా మాట్లాడుకునేవారు, ఓహో క్యాన్సర్ కూడా వచ్చిందనే స్థాయికి మన దేశం వెళ్తుంది. అంటే ఇవన్నింటికి గల కారణం ఏంటంటే చాలా హెవీ మందులతో పండించిన వాటిని, స్టోర్డ్ ఐటమ్స్, మనం ఒక స్టోర్ పెట్టిన ఫుడ్ తినడం, ప్యాకింగ్ ప్లాస్టిక్ కవర్లు కానీ వీటిలో ప్యాక్ చేసి కొన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ తిరిగి హీట్ చేసి లేదంటే ఫ్రై చేసి తినేయడం ద్వారా ఇలాంటి జబ్బులు చాలా వస్తున్నాయి. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందండి? అంటే ఇవన్నింటికి భిన్నంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇలాంటి ఫుడ్ తినడం ద్వారా చాలామంది అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. కానీ మన ఇండియాలో మంచి మంచి సిటీలో ఎక్కడ న్యాచురల్ ఫార్మింగ్ పండిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ దొరికేవారు చాలా తక్కువ ఉన్నారండి, పండించేవారు. ఇందాక నేను ఒక శర్మ గారితో మాట్లాడాను. తన చేవెళ్ళ వికారాబాద్ దగ్గరలో ఒక 15 ఎకరాల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. కరోనా టైంలో తన ఆ 15 ఎకరాలలో ఉన్న ఆ కూరగాయలు ఆకుకూరలన్నింటినీ కనీసం చూద్దాం నా ఫామ్ ఎలా ఉంది అంటే కూడా లేకుండా అయ్యేలాగా తీసుకెళ్ళారు. అంటే అలా పండించడం ఎలా దాన్ని? ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యలకు ఇలాంటి విత్తనాలకు భిన్నంగా పండించేదే న్యాచురల్ ఫార్మింగ్. దీని ద్వారా ఏంటంటే ఇవన్నీ జబ్బులు రాకుండా కాపాడుతుంటుంది, మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతుంటాము. అలాగే ఏంటంటే ఈ ఫార్మింగ్ని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను ఏంటంటే మంచి బిజినెస్.
కనీసం ఒక రోజుకు కనీసం ఒక 20,000-30,000 రూపాయలు చిన్నపాటి స్థలంలో ఇలాంటిది సీజనల్‌గా రెగ్యులర్‌గా మనకు ఫ్యామిలీస్ అవసరం ఉన్నట్టు ఎలాంటి పంటలు ప్రతిరోజు తీసుకునేది, ప్రతిరోజు వాడేది. అలాంటి వాటిని ఎలాంటి క్రాప్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఎలాంటి మందులు లేకుండా ఎట్లా పెంచాలి? దాని యొక్క దిగుబడి ఎలా ఉంటది? దాని ప్రైస్ ఎలా ఉంటది? దాని మార్కెటింగ్ ఎలా ఉంటది? ఇవన్నింటిని కూడా నేను చెప్తాను. తర్వాత కుదిరితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫార్మింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది, నేను చేయాలనుకుంటున్నాను అనుకుంటే కూడా మీ గైడెన్స్ అనేది ఉంటుంది. గైడెన్స్‌తో పాటు మన ఫార్మింగ్ ఇప్పుడు మనం చూపించిన ఫార్మింగ్ ఆ సైట్‌కి కూడా ఒకరోజు 1 డే ఫుల్ డే అక్కడ ఉన్న కష్టాలేంటి, సుఖాలేంటి, పండించే విధానాన్ని కూడా చెప్పడం జరుగుతుంటది. ఓకే. ఎందుకంటే దీని ద్వారా చాలామంది నాకు తెలిసిన మట్టుగా అయితే ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే అలా కొందరు మాత్రమే పండిస్తున్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామంటే కూడా ఉండకుండా తీసుకెళ్ళి కొనేవాళ్ళు. వాళ్ళ ఒక్కసారి ఆ పండించిన ఆకుకూరలు, కూరగాయలు ఒక కుటుంబ సభ్యులు తిన్నారనుకోండి, మళ్ళీ మార్కెట్‌లో ఎక్కడ ఏ సూపర్ మార్కెట్ గానీ, తర్వాత ఏ మార్కెట్‌లో అయినా, ఎలాంటి స్టోర్‌లో అయినాని ఆ వండిన వంటను తినలేకపోతున్నారు. మళ్ళీ అది వెతుక్కుంటూ వీటికి రెగ్యులర్‌గా దొరికే వాటికి దానికి రేటు కూడా ఎక్కువ ఉంటది. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాన్ని, తర్వాత తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. సో, ఇలా ఫార్మింగ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానండి. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుందంటే లైక్ దానికి కూడా ఏమన్నా సెపరేట్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఏదన్నా అవసరం ఉందంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అంటారా? మినిమమ్ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే కనీసం ఆ సీడింగ్ చేసే విధానం, దాన్ని నేలను ఎలాంటి టైంలో మనం చదును చేసుకోవాలి. తర్వాత కొన్నింటిని అక్కడే గ్రీన్ హౌస్ లోపల పెంచాల్సి ఉంటుంది. పాలీ హౌస్ కానీ గ్రీన్ హౌస్లో పెంచాల్సింది ఏంటంటే దాదాపు అన్ని రకాల ఆకుకూరలు శుభ్రంగా మన ట్రేస్లో కూడా పెంచవచ్చు. ఓకే. దానికి ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, చూడొచ్చు. తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు నా గైడెన్స్తో పాటు ప్రతిదీ కూడా నేను తెలియజెప్తాను. ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉందంటారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్? ట్రైనింగ్ అనేది వాళ్ళ నాలెడ్జ్ని బట్టి. ఓకే. నేను ట్రైనింగ్ అనేది వీక్ డేస్ చెప్తాను. ఓకే. వాళ్ళున్న ప్రాంతంలో వాళ్ళు చేసుకుంటున్న అంటే దీంట్లో న్యాచురల్గా పండించేటిది దాదాపు సమ్ ఎకర్స్లో పండించే వాళ్ళకు కూడా నేను చెప్తాను. అండ్ ఒక చిన్న రూమ్లో కూడా పండించుకునేవి కూడా మీరు చెప్తారు. రూమ్లో పండించుకునేలాగా చెప్తాను. లేదనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు టెర్రస్ గార్డెన్, టెర్రస్ పైన మనకు ఏదైనా ఖాళీ స్థలం వాళ్ళ సొంత ఇల్లు అయి ఉంటుంటే అక్కడ షెడ్ వేసుకుని వాళ్ళ ఇంటికి సరిపడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరిపడ కూడా ఎలా పెంచవచ్చు. చిన్న చిన్న పాటలు వాళ్ళకి సరిపడేది ఎక్కడికి వెళ్ళకుండా ఎలాంటి మందులు లేకుండా మంచినీటితో పండించుకొని తినే వాటిని కూడా నేను చెప్తాను. అది ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పండించడం నేర్చుకున్నాక మెయిన్ వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు పోతుంటాయండి. ఓకే. ఒకటి ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు మనీ జనరేట్ అవుతుంటుంది. ఏంటంటే ఈ మనీ అనేది ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తాను లేదనుకుంటే ఇంకేదైనా బిజినెస్ చేస్తాను ఒకేసారి 5-10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని మార్కెటింగ్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళకి వస్తుంటాయి. కానీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న వీళ్ళందరికీ కూడా ఎవ్రీ డే ఇన్కమ్. అక్కడ కోతకు వచ్చిందో అంటే అది ఆ రోజు డబ్బులే, సీజర్ పెట్టి కట్ చేసిందా ఆ రోజు డబ్బులే. కాబట్టి ఏంటంటే దీనిని ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మంచి మార్కెట్ ఉంది. రెండవది ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత మార్కెట్లో సొసైటీలో మీరు పండిస్తున్నారంటే ఒక రెస్పెక్టబుల్ ఏ ఆఫీస్కు ఏ మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ ఒక చైర్ ఉంటుంది కూర్చోమని చెప్పడానికి. ఎందుకంటే అదొక రెస్పెక్ట్, ఒక ఫార్మర్కు ఉండే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళకు కూడా
మీరు మీ కుటుంబంతో పాటు కొన్ని వందల ప్రాణాలను కాపాడిన వాళ్ళు హెల్త్ సర్వీస్ ఇస్తూ హెల్త్ సర్వీస్ ఇస్తుంటారు. హెల్త్ సర్వీస్తో పాటు బిజినెస్. బిజినెసెస్. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలి అన్న అండ్ ఆ ప్రోగ్రాంలో ట్రైనింగ్లో అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా అండి. నేను దీనికి ముందు వరుసలో నేను ఉంటాను కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి చెప్తే అపాయింట్మెంట్ తీసుకొని వీలు చూసుకొని ఒక టీమ్గా రెడీ చేసుకొని మనం ఒకసారి ఫార్మింగ్ విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. షూర్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.